ఈరోజు మా పాపది ఓణీ ఫంక్షన్ జరిగిందండి. దానికి మేము యాక్చువల్‌గా బినా ఈవెంట్స్ వాళ్ళతోటి మేము కాంటాక్ట్ అయ్యాము. సో, ఇదంతా చెప్పాలి అంటే ఆహ్, 3 to 5 మంత్స్ బ్యాక్ మేము యాక్చువల్‌గా అనుకున్నాము. మేము ఇండియాలో ఉండట్లేదు ప్రస్తుతము. బట్ ఇండియాలో అందరు పెద్దలతో సమక్షంలో చేసుకుందామని మేము నిర్ణయించుకున్నప్పుడు మేము బినా ఈవెంట్స్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా జీవన్ కాంటాక్ట్ జరిగింది. ఆమ్, మేము ఈవెంట్ చేసి చాన్నాళ్ళైంది. సో ఈవెన్ మేము అవుట్ ఆఫ్ కంట్రీ ఉండి ప్లాన్ చేసుకోవటం దగ్గర నుండి చాలా అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ప్లాన్ చేయడం అంటే చాలా కష్టం కదా. సో దట్ వితౌట్ ఇండియాలో కరెంట్ పొజిషన్ తెలియకుండా. బట్ ఈరోజు ఫంక్షన్ అయిపోయినాక నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ద మా పాప ఫంక్షను ఇండియాలో పెద్దల సమక్షంలో చేసుకుంటామని నిర్ణయం తీసుకున్నాక, ఈరోజు ఫంక్షన్ అయిపోయినాక ద వీటన్నిటిలోటి ఫస్ట్ అండ్ బెస్ట్ డెసిషన్ ఏంటంటే మేము బినా ఈవెంట్స్ని కాంటాక్ట్ అవ్వడము. బికాస్ ఫంక్షన్ అంత బాగా జరిగింది. స్టార్టింగ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే స్టార్టింగ్ నుండి మన బడ్జెట్ దగ్గర నుంచి ఇంకా చెప్పాలంటే ప్లానింగ్ కానీ, టైమింగ్ కానీ, ఈవెన్ కాస్ట్యూమ్స్ కానీ, లొకేషన్ కానీ, ఎవ్రీథింగ్ మేము మాకు ఒక ఫస్ట్ బేస్ లైన్ ఇవ్వడం దగ్గర నుంచి, ఎస్టిమేషన్ దగ్గర నుంచి మా బడ్జెట్ ఎంత ఎప్పుడు ఈ ప్రాసెస్ అంతా లేకపోతే ఈ ప్లానింగ్ అంతా బినా ఈవెంట్స్ వాళ్ళు ఎలా చేశారంటే ఫస్ట్ మా ఒపీనియన్ ఏంటి, మా ప్లాన్ ఏంటి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. ప్రతిదీ కూడా ముందు మీరు ఎలా అనుకుంటున్నారు, మీ బడ్జెట్ ఏంటి, లేకపోతే మీ ఆప్షన్స్ ఏంటి, వాటిల్లో ఇవి బాగున్నాయి, ఇవి ఈ ఈ రోజుల్లో ఇది పెద్దగా ప్రిఫర్ చేయట్లేదు దగ్గర నుంచి అన్నిట్లోనూ హెల్ప్ చేశారండి. హెల్ప్ చేయడమే ఎంత బాగా హెల్ప్ చేశారంటే ఈవెన్ హాల్ మేము మా ఓన్గా చేసింది ఒక్కటి హాల్ బుకింగే. మిగిలింది మొత్తము ఈవెంట్ ఈవెంట్ డెకరేషన్ గురించి కానీ, లేకపోతే ఫోటోషూట్ కానీ, ఇంకా ఫుడ్ సెలెక్షన్ కానీ, గిఫ్ట్ సెలెక్షన్ కానీ, హౌ డు వి ఇన్వైట్ గెస్ట్, టైమింగ్స్ దగ్గర నుంచి కానీ అన్నీ మాకు బికాస్ మేము అవుట్ ఆఫ్ కంట్రీ ఉండటం వల్ల ఇక్కడ ఈ కరెంట్ ఈవెంట్స్ అటెండ్ అవ్వకపోవడం వల్ల వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో అలాంటిది ఇప్పుడు మాకే కాన్ఫిడెన్స్ వచ్చింది. మేమే ఒక ఈవెంట్ మా ఈవెంట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలం అన్నంత కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది అంటే మెయిన్ రీజన్ నేను బినా ఈవెంట్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్లస్ సపోర్ట్ చెప్తాను. Because as I said in the beginning itself, that the best decision that we have taken is choosing and contacting Bigna Events. అది చాలా 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 హ్యాపీగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళేటప్పుడు మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మా మా వాళ్ళు చుట్టాలు వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తామని మాత్రమే కాకుండా అమ్మ ఈవెంట్ చాలా బాగా జరిగింది, చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారు, చాలా చక్కగా జరిగింది అని కామెంట్ మేము అడగకుండానే ఇచ్చి, ఫుడ్ కూడా చాలా బాగుందని, ఫుడ్ మెనూ సెలెక్షన్ కూడా వాళ్ళు మాకు హెల్ప్ చేశారు అనమాట. లేటెస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి, జనాలు ఎక్కువగా ఏమి ఇష్టపడుతున్నారు అన్నీ అనమాట. సో డెకరేషన్ సెలెక్షన్ నుంచి కానీ నేను చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు పెద్ద లిస్ట్ ఉంటుంది. అంత లిస్ట్లో మాకు హెల్ప్ చేశారనమాట. ప్రతి ఈవెంట్లోనూ విసుక్కోకుండా మేము ఎన్ని కాల్స్ చేసినా వీళ్ళకి ఇది కూడా తెలియదా అన్న అన్న వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎప్పుడూ రాలేదు. సో ఐఎమ్ టోటలీ 100 to 200% ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ చూసింగ్ బినా ఈవెంట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎనార్మస్ సపోర్ట్ దట్ వీ హ్యావ్ గాట్. యా, మీరేం చెప్తారా? తప్పకుండా. శ్రీలతనే స్టార్ట్ చేసింది. మేము అక్కడ సిడ్నీలో ఉన్నప్పుడు ఇండియాలో ప్లాన్ చేద్దాం అనుకున్నాం. మేము ఇక్కడికి వచ్చి 6 years అయిపోయింది. సో మాకు చాలా థింగ్స్ చేంజ్ అయిపోయినాయి. హల్దీ అని చెప్పి బేసిక్గా ట్రెడిషన్స్లో హౌ యూ డూ థింగ్స్ హ్యావ్ చేంజ్, ద కాస్ట్ హ్యావ్ చేంజ్, ద ఈవెంట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ చేంజ్. ఇక్కడ మా బంధువులకి ఇచ్చి చేయించడం అనేది వన్ ఆప్షన్. వేరేజ్ ఈవెంట్ ఆర్గనైజర్గా జీవన్ వాళ్ళు వచ్చి నాట్ యాజ్ ఏ పర్సన్ డూయింగ్ ఏ బిజినెస్,
as a family member, he kind of like took it in a way where the event is part of his own family member. It can be seen, I mean, బయటికి వెళ్ళి ఇప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళతో మాట్లాడే హాల్ అనేది వాళ్ళతో కూడా వెళ్ళిపోయినట్టయితే ప్రాబబ్లీ బెస్ట్ చాయిస్ అయి ఉండేది. బట్ ఆబ్వియస్లీ వీఆర్ ఆల్సో డూయింగ్ ఇట్ న్యూ హియర్. శ్రీలత ఫస్ట్ హాల్ ఇక్కడ చుట్టుపక్కల జరిగింది కనుక్కొని హాల్ బుక్ చేసిన తర్వాత జీవన్ స్టిల్ వచ్చి హాల్ వాళ్ళతో మాట్లాడి మొత్తం తను హ్యాండిల్ చేశాడు, తను గైడెన్స్ ఇచ్చాడు, సపోర్ట్ ఇచ్చాడు, ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. వేరెవర్ ఇట్లా మాట్లాడితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అనేది మేము చెప్పిన దాన్ని ఇన్పుట్గా తీసుకుని, ప్లస్ మేము కూడా అడిగాము ఓపెన్గానే, నువ్వు కూడా సజెస్ట్ చెయ్యి అనేది. ప్లస్ తను కూడా సజెస్ట్ చేస్తూనే వెళ్ళాడు. ఫస్ట్ ఎంగేజ్మెంట్ టైంలోనే ఆ కైండ్ ఆఫ్ లైక్ ఓపెన్గా ముందుకు వెళ్ళేలాగా ఏర్పడిపోయింది. దట్టు జీవన్ బాగా ఫ్రెండ్లీగా ఉండడం కూడా, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయి చేయడం కూడా చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ. మాకు స్ట్రెస్ ఫ్రీగా జరిగిపోవడానికి వీళ్ళ టీము వాళ్ళ ఎఫర్ట్ కూడా చాలా ఉంది. అగైన్ యంగ్ కిడ్స్ని హ్యాండిల్ చేయడానికి కూడా ర్యాపో ఉండాలి. అది బిల్డ్ చేసుకోగలిగితే ఆ ఫొటోస్లోనూ వీడియో షూట్స్లోనూ చాలా బాగా వస్తాయి. సో వాళ్ళు అంతా యంగ్ టీము వచ్చారు, చాలా బాగా చేశారు. కంప్లీట్లీ హ్యాపీ. ఈవెన్ మాట్లాడడం కానీ బెస్ట్ డీల్ ఫైనాన్షియల్లీ తెప్పించడానికి కూడా వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. అదర్వైజ్ ఇక్కడ ఐ మీన్ ఒక చోట ఒక్కో రేట్ ఉంటే కొన్నిసార్లు కంపేర్ చేసుకోవడానికి కూడా చాలా ట్రబుల్గా ఉంటుంది. వీళ్ళు మల్టిపుల్ ప్లేసెస్లో చేసి వస్తూ ఉంటారు కాబట్టి అది వెరీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. దాన్ని బట్టి మా ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఫుల్ హ్యాపీ. అందరూ కూడా చాలా బాగా జరిగిందన్నారు. ఆల్ థ్యాంక్స్ టు కుడోస్ టు జీవన్ అండ్ దేర్ టీమ్.